ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నత నామమును బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరియు ఈ దినము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు మోజసయ్య గారికి, వారి కుటుంబానికి, అమ్మగారికి, అలాగే అల్లుడి గారికి, అలాగే కుమార్తెలకు, మనవాళ్లకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఎలాగో నిలబడటం నేను గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాను. నేను సేవకు వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మా సంఘంలో లేకుండా ఇక్కడ ఉండటం, వేరే సంఘంలో ఉండటం. కారణం తెలియాలి కదా. మా సంఘంలో యవనస్తుడైనటువంటి కుమారుడు మా చర్చి మొత్తానికి సెంటరింగ్ పెట్టాడు. మాది డబుల్, అంటే పైన స్టేరు చర్చి, కింద ఇల్లు. కింద దానికి పై దానికి సెంటరింగ్కి ఫ్రీగా పెట్టినటువంటి మేస్త్రి పనిచేసినటువంటి కుమారుడు. 33 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. నిన్నటి దినమున ఉదయం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. వాల్వ్ చెడిపోయింది. అది గాంధీ భవన్ కేర్ హాస్పిటల్లో ప్రస్తుతానికి ఉన్నాడు. నేను పోయిన బుధవారం నుంచి ఇక్కడే ఉన్నాను. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాను. నేను వెంటనే వెళ్ళి వెంటనే రావడం జరిగింది. ఆ కారణం చేత ఇక్కడ ఉండవలసి వచ్చింది. ఇంటి దగ్గర నా కుమారుడు ఉన్నాడు. మీకు కొద్ది మందికి తెలిసి ఉంటుంది, కళ్యాణ్ కుమారు. కేరళలో ట్రైనింగ్ అయ్యాడు. ఆయన ఈరోజు అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. అమ్మగారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. సునీల్ కుమారు ఆయన పేరు. ఆపరేషన్ జరిగినటువంటి అబ్బాయి పేరు. భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, సునీల్ కుమార్, ఆయన కొరకు ప్రార్థన చేయండి. మంచిగానే ఉన్నాడు. ఇంకా మేము చూడలేదు. నిన్న ఉదయం జరిగింది ఆపరేషను. నేను కూడా చూడలేదు. తన భార్యను మాత్రమే లోపలికి రానిచ్చారు, మమ్మల్ని రానిలేదు. ఒక్కసారి చూసి వెళ్దాం అన్నట్లుగా నేను ఆగిపోయాను. రాత్రే వెళ్ళవలసి ఉంది, కానీ చూడకుండా ఏం వెళ్ళానని ఉండిపోయాను. ఆరాధన చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. నా సమయం అయిపోయింది. చిట్బాబాయ్ గారు వచ్చి అంతవరకు మాట్లాడమన్నారు, కానీ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటానే వచ్చేసారు దైవజనులు. అయినా దేవుని వాక్యాన్ని, ఒక వచన భాగాన్ని చదివించి నేను సమయాన్ని దైవజనులకు ఇచ్చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుతున్నాను. చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, చదవబడినటువంటి వాక్యము, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు
యేసుక్రీస్తుతో కూడా సారూప్యం కలిగి ఉండడానికి దేవుడు నిర్ణయించాడంట. జ్యేష్ఠుడగినట్ల, జ్యేష్ఠుడు అంటే ప్రథమ పుత్రుడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనం గమనించినట్లయితే ఏమండి, మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించటం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని అంటే, సైన్స్ ద్వారా ప్రశ్నించటం వస్తుంది. సైన్స్ ఎప్పుడు ప్రశ్నలు వేసుకుంటా ఉంటుంది. ఆ ప్రశ్నలకు జవాబు వెతుక్కుంటూ సైన్స్ వెళ్తుంది. అయితే మనం ప్రశ్నించడం అనేటువంటిదేమో సైన్స్ నమ్ముతుంది, మనమేమో విశ్వాసాన్ని నమ్ముతాం. అదే మనకు పునాది. భక్తి ఏమో విశ్వాసాన్ని నమ్ముతుంది, సైన్స్ ఏమో ప్రశ్నను నమ్ముతుందంట. అయితే కొన్ని వేల మిలియన్ల సంవత్సరాలు అనేమో సైన్స్ చెప్తుంటే, వేల సంవత్సరాలు అనేటువంటిదేమో విశ్వాసం చెప్తా ఉంది. అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మనము దేనిని కాదనలేము. అటు సైన్స్ని కాదనలేము, ఇటు విశ్వాసాన్ని కాదనలేము. కానీ మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే మనము దేవుని రూపమై ఉన్నాము. అది ప్రాధాన్యత. దేవుని రూపమై ఉన్నాము. మనకు తెలిసినటువంటి వాక్య భాగాలే కదా. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వాక్యం. మనం దేవుని స్వరూపము అయి ఉన్నాము అనేటువంటిది మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం దేవుని రూపమై ఉన్నాం. వెనకటికి రాజులు వారి రాజ్యాల్లో ప్రతిమలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అది నడుస్తుంది అనుకోండి. అనేక మంది విగ్రహాలు కనబడతా ఉన్నాయి కదా. ప్రాముఖ్యంగా మన హైదరాబాద్లో అంబేద్కర్ బొమ్మని పెద్దది కట్టారు కదా. అలాగే ప్రతిమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు వెనకటికి రాజులు. అయితే దేవుడంట ప్రపంచం మొత్తం మీద తన స్వరూపాలను నిర్మించుకున్నాడు. మనమందరము ఆయన ప్రతిమలము. అయితే ఆ ప్రతిమలేమో ఎవరు రాజులు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిమలేమో అవి కదలవు, స్థిరంగా ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. కానీ దేవుని ప్రతిమలు అయినటువంటి మనము చలించేటువంటి వారము, ప్రాణం ఉన్నటువంటి వారమై ఉన్నాము. అయితే మనిషి దేవుని చేతి పని మనిషి దేవుని స్వరూపము కనుక దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే నేను మూడింటిని తెలియజేస్తానంటే ఒక్కొక్క దాన్ని 20 నిమిషాలు అట్లా కాదు, 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే దైవజనులు ఉన్నారు కాబట్టి. అవధులు లేని సృజనాత్మకమైనటువంటి శరీరం అంటే మన రూపం అవధులు లేనటువంటి సృజనాత్మకత కలిగినటువంటిది, అనంతమైనటువంటి ప్రేమ కలిగినది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. ఆ ప్రేమను మనం కలిగి ఉంటే అది అనంతమైనటువంటి ప్రేమ అంటే ఏంటి అని అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు తెలుసు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు ఎంతో అంటే ఎంత అక్కడ ప్రాణం పెట్టినంతగా కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివానిని నశింపక నిత్య జీవము పొందునట్ల ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆయనను మనకి ఎందుకు అనుగ్రహించాడు అంటే నిత్య జీవం ఇవ్వటానికి. నిత్య జీవం ఎలాగ వస్తుంది అని అంటే ఏమండి, ఆయన ప్రాణం పెడితేనే నిత్య జీవం వస్తుంది కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రాణం పెట్టినంతగా మనలను ప్రేమించాడు. అదే అనంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనలో కలిగి ఉన్నప్పుడు క్రైస్తవ్యము విస్తరించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ రోమపత్రికలో
8వ అధ్యాయంలో 28వ వాక్యంలో కూడా మనం చూస్తాం. 28వ వాక్యంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని సంకల్పము